బీరకాయ కర్రీ ఇలా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి 4 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్ది వేడయ్యాక ఒక ఆనియన్ కట్ చేసిన ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఇలా ఫ్రై చేసుకొని కసూరి మేతి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. బీరకాయ కర్రీకి 2 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి పొడవుగా. కర్రీ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను. టమాటాలు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కారం పొడి, 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని కలిపి ఫ్రై చేసుకోండి. 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత బీరకాయలు తీసుకొని కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి. బీరకాయలు వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బీరకాయలు కలుపుకొని 1 నిమిషం మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ బీరకాయలో వాటర్ ఎక్కువ ఉంటాయి కదండీ! అందుకోసం వాటర్ నేను ఒక్క చుక్క కూడా వేసుకోలేదు. అన్నీ ఆ వాటర్ బీరకాయల నుంచే వచ్చినవి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. బీరకాయ కర్రీ అండి చాలా అంటే చాలా బాగుందండి. మా ఇంట్లో కేజీ చేసినా కానీ అయిపోతుందండి ఇట్లా చేసుకుంటే. బీరకాయ కర్రీ జొన్న రొట్టెలకి సూపర్గా ఉంటుంది.